నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. కోలీవుడ్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. అతని భార్య ఆర్తి కోరిన నెలకు 40 లక్షల రూపాయల తాత్కాలిక భరణం డిమాండ్పై కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పిల్లలను కలిసే విషయంలో కూడా జయం రవికి ఊరట లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు కోర్టు ఏం చెప్పింది? ఈ కేసులో తాజా పరిణామాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. కోలీవుడ్ నటుడు జయం రవి ప్రస్తుతం తన విడాకుల వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా భార్య ఆర్తితో కొనసాగుతున్న న్యాయపోరులో తాజాగా ఆయనకు అనుకూలంగా కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు ప్రతి నెల 40 లక్షల రూపాయల తాత్కాలిక భరణం ఇవ్వాలని ఆర్తి కోర్టును కోరారు. అయితే ఆ భారీ మొత్తాన్ని కోర్టు అంగీకరించలేదని, నెలకు 3 లక్షల రూపాయలు మాత్రమే తాత్కాలిక భరణంగా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నిర్ణయం జయం రవికి పెద్ద ఊరటగా మారింది. ఇక పిల్లల విషయంలో కూడా నిర్దిష్ట నిబంధనల ప్రకారం జయం రవి తన పిల్లలను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో పిల్లలను కలిసే అవకాశం రావటం జయం రవికి భావోద్వేగపరంగా కూడా ఉపశమనంగా మారింది. జయం రవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ కుటుంబ వివాదం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. విడాకుల ప్రకటన తర్వాత రవి పేరు గాయని కెనీషా ఫ్రాన్సిస్తో ముడిపడుతూ అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన ఈ తాజా పరిణామంతో జయం రవికి ఆర్థికంగా పెద్ద రిలీఫ్ దొరికినట్టే. మొత్తానికి జయం రవి విడాకుల కేసులో ఈ తాజా పరిణామం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కోర్టు తుది తీర్పిచ్చే వరకు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.